ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మీరు వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే? ఇచ్చాను వ్యక్తిగతంగా ఇచ్చాను. ఓకే. ఎక్కడ బంధుత్వానికి దెబ్బ పడుతుందో, ఎక్కడ బంధుత్వానికి బీటలు వారుతుందో అని కంప్లైంట్ ఇచ్చే ముందు 1కి 10 సార్లు మేధోమథనం జరిగింది, మీతో మీరు యుద్ధం చేశారు అని చెప్పి మీ సన్నిహితులు కొంతమంది నాతో చెప్పారు. నిజమేనా? అదేం లేదు, అతను మాట్లాడినప్పుడే బంధుత్వం ఎప్పుడో పోయింది. సో అదేం లేదు. ఎన్నికలకు ముందు నుంచే మీరు ఏంటి అనేటువంటిది కనుక మీరు కరెక్ట్గా చూపించి ఉంటే ఇప్పటి వరకు వచ్చుండేది కాదు అనేటువంటిది అనిపిస్తున్నారు చాలామంది. అది మా కార్యకర్తలందరూ చెప్తూ ఉంటారు, అమ్మ మీరు వద్దు ఆపేసేయండి, ఎందుకు అందరూ గొడవలు లేకుండా ఉండండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను కార్యకర్తలకి. ఎక్కడ అప్పుడు మేము 5 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డామమ్మా, మీరు మమ్మల్ని ఆపుతున్నారు అని వాళ్ళందరూ నాకు అడుగుతూ ఉంటారు. అందరు కార్యకర్తలందరూ వాళ్ళు చేస్తే చేశారులే, మీరు ఆ పని చేయబాకండి అని నేను చెప్తుంటాను మామూలుగా. సో అది వాళ్ళు ఈరోజు నన్ను అడుగుతున్నారు, మీరు కదమ్మా మమ్మల్ని అందరినీ ఆపారు, ఈరోజు చూడు నిన్నే ఎలా మాట్లాడారో, మీరు మమ్మల్ని ఆపకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్తున్నారు వాళ్ళు. అది చెప్తున్నారు. ఇక ముందు ఆపగలరా? తప్పకుండా. ఎప్పుడు కూడా మేము గొడవలకి వెళ్ళే వాళ్ళం కాదు, గొడవలు కావాలనుకునే వాళ్ళం కాదు. ఎగ్జాక్ట్లీ. నేను ప్రజాసేవ చేయడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చాను, అదే చేసుకుంటూ వెళ్తున్నాను నేను 13 నెలల నుంచి. అంతేకాని ఏదైనా ప్రజలకి ఇప్పుడు అసౌకర్యం జరిగినప్పుడు ఆ అవినీతి గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ చూసినా, ఎక్కడ ఏ రోడ్ చూసినా, ఏ కెనాల్ చూసినా, ఏ హౌసింగ్ చూసినా, ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి చేస్తున్నారు, మైనింగ్ చూసినా అంతా చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం కాన్స్టిట్యున్సీలో తిరిగేటప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి ఆ మాటలు వెత్తాల్సి వస్తుంది. ఇంతకుముందు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా చేస్తున్నాము అని చెప్పి అది నాకు తప్పదు, నేను మాట్లాడాల్సి. సో అవతల వాళ్ళు దానికి గమ్ముగానే ఉండాలి, లేదా సేమ్ దానికే స్పందించాలి.